ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థి ఎంపికపై వివాదం కొనసాగుతోంది. సిట్టింగ్ అభ్యర్థి మంత్రి సిద్ధా రాఘవరావుకి టికెట్ కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. మంత్రి సిద్ధా రాఘవరావుని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై టీడీపీ క్యాడర్ ఫైర్ అవుతుంది. దర్శి టికెట్ కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శి నుండి సిద్ధా రాఘవరావు కాకుండా మరొకరు పోటీ చేస్తే ఓడిస్తామంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న దర్శిలో ఆందోళన కొనసాగించిన టీడీపీ కార్యకర్తలు ఇవాళ అమరావతికి భారీగా బయలుదేరారు. 200కు పైగా కార్లలో కార్యకర్తలు అమరావతికి బయలుదేరి వెళ్లారు. దర్శి టికెట్ వ్యవహారం నేరుగా సీఎం చంద్రబాబుతోనే తేల్చుకుంటామని కార్యకర్తలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఒంగోలు కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు. హరిప్రియ, ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు తిరిగి దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ కార్యకర్తలు సిద్ధాను కూడా నిన్న నిలదీయడం కూడా జరిగింది. ఒంగోలు టీడీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి విముఖత చూపిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధా రాఘవరావును ఎంపీగా పోటీ చేయాలంటూ ఆదేశించారు. అయితే ఎంపీగా తాను పోటీ చేయలేనని చంద్రబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఖచ్చితంగా టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కరాఖండిగా సిద్ధా రాఘవరావు చెప్పడం కూడా జరిగింది. దర్శి నుంచి ఇటీవల టీడీపీలో చేరినటువంటి కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దర్శి టికెట్ వస్తుందని చెప్పి ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి టికెట్ ఆశించాడు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు కావడంతో కనిగిరి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరిని కాదని ఉగ్ర నరసింహారెడ్డికి ఇచ్చే అవకాశం కూడా లేదు. రాత్రి కనిగిరి టికెట్ కదిరి బాబురావు కూడా కేటాయించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ గా మాగుంట పోటీ చేయనని చెప్పడంతో టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీగా మంత్రి సిద్ధా రాఘవరావు నిలబెట్టి దర్శి స్థానానికి టీడీపీలో చేరినటువంటి ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో కనిగిరి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరిని అలాగే ఉంచడంతో పాటుగా ఉగ్ర నరసింహారెడ్డికి స్థానం కల్పించినట్లు కూడా అవుతుందని చెప్పి చంద్రబాబు భావించారు. అంతేకాకుండా ఒంగోలు పార్లమెంటు స్థానానికి సిద్ధాను ఎంపిక చేయడం ద్వారా బలమైన అభ్యర్థిని నిలిపినట్లు అవుతుందని చెప్పి చంద్రబాబు భావించినట్లుగా తెలుస్తుంది. అయితే మంత్రి సిద్ధా తనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చిన పక్షంలో తన కుటుంబంలో తన కుమారుడికైనా లేదా తన భార్యకైనా దర్శి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని బాబు సిద్ధా కోరినట్టు తెలిసింది. దీనికి బాబు భిన్నంగా ఒంగోలు ఎంపీగా సిద్ధాను బరిలోకి దించుతూ దర్శి టికెట్ ఉగ్ర నరసింహారెడ్డికి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో దర్శిలోని టీడీపీ కార్యకర్తలు నిన్న టీడీపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. అలాగే సిద్ధా రాఘవరావును కూడా నిలదీసి ఎమ్మెల్యే టికెట్ నువ్వే తెచ్చుకోవాలంటూ నినాదాలు చేశారు. నిన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఒక 10 మంది యువకులు నీకు టికెట్ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే సిద్ధారావు చుట్టుముట్టిన కార్యకర్తలు టికెట్ మీరే తెచ్చుకోవాలంటే ఆయన నిలదీస్తున్నారు. ఈ రోజు సుమారు 250 కార్లలో దర్శి నుంచి కార్యకర్తలు అమరావతి వెళ్లి అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తేల్చుకుంటామని చెప్పి ఉండవల్లికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి దర్శి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామంటూ కార్యకర్తలు సిద్ధాకు కూడా తెగేసి అవుతున్నారు. సిద్ధా కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పార్టీ అధినేత ఎలా ఆదేశిస్తే అలా చేయాలంటూ కార్యకర్తలకు సిద్ధా నచ్చజెప్తున్నారు. ఏదేమైనా సిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే దర్శిలో టీడీపీకి నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.